నే స్తుతించెదను యేసు నామమును భజించెదను యేసు నామమును స్తుతికి యేసయ్యో స్తుతిని నిత్య నిత్యమే స్తుతించెదను ఈ సమయంలో మన బైబిల్ పట్టుకొని బైబిల్ శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible.
సమయంలో నిన్న దినాన మా ఇంట్లో మా కుటుంబం పట్ల దేవుడు చేసిన చిన్న కార్యాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. నిన్న జపనియా నేను బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళాను. నా నా బండి సర్వీస్ ఇచ్చాను, అది తీసుకున్నాను. జపనియా నేను బయటికి వెళ్ళాం, అటు నుంచి వస్తున్నాం అనమాట. బండి తీసుకున్నాను, అటు నుంచి వస్తే ఇక్కడ కశ్మీర్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ఫ్రూట్స్ తీసుకున్నాను, ఆగాను. అప్పటికి మా బామ్మర్ది మధ్యలో కనపడి ఇది చూసి ఈ లేస్ ప్యాకెట్ కొనేసి ఇచ్చాడు. అక్కడ సరే అక్కడ హాస్పిటల్ దగ్గర ఆగి అక్కడ ఫ్రూట్స్ తీసుకున్నాను, ఆగాను. ఆగి అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆడ ఇచ్చిన ప్యాకెట్ కింద కూర్చొని తింటున్నాడు. అందుకని నేను ఏం చేశానంటే ఆ ఫ్రూట్స్ అమ్ముకునేవాడి చైర్ ఉంటుంది కదా, ఆ చైర్లో కూర్చోబెట్టి నేను ఫ్రూట్స్ తీసుకుని అన్ని బండికి తగిలించాను. పేమెంట్ చేస్తున్నాను. చేస్తుంటే ఎప్పుడు దిగిపోయాడు కిందకి దిగిపోయి రోడ్ మీద వెళ్ళిపోయాడు. ఒక అది ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఇప్పుడు సిగ్నల్ కౌంట్ డౌన్ ఉంటుంది కదా, అది అయిపోతున్న టైం ఒక కారు చాలా స్పీడ్గా, ఎందుకంటే వాడు అక్కడ మూమెంట్ రాకపోతే మళ్ళీ సిగ్నల్కి వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. ఒక కారు మంచి స్పీడ్గా వస్తున్నాడు, వీడు సడన్గా ఎంటర్ అయిపోయాడు రోడ్ మీద జస్ట్ ఒక ఇంత డిస్టెన్స్ మిస్ అయిపోయాడు. వాడు ఏంటంటే వాడికి ఆ కారుకి జపనియా కనపడే సీన్ కూడా ఉండదు. కనపడ్డు నాకు తెలిసి, వాడు నా వైపే చూస్తున్నాడు. నేను జపనియాని పట్టుకుందామన్నా సరే నాకు వీడికి మధ్యలో బండి అడ్డు ఉంది. నేను పట్టుకోలేను. నేను ఇచ్చిన జర్క్కి అంటే నేను కారు మీద పడతానేమని వాడు నన్ను చూసి ఏం చేశాడంటే అలాగా స్పీడ్లో అలాగా క్రాస్ చేసి ఆపాడు. ఇంకా ఆపి భయంకరంగా తిట్టాడు. కానీ ఆ 5 seconds ఏమో అసలు అయిపోయింది, ఇంకా అయిపోయింది, ఒక్కొక్కటి అయిపోయింది అనుకున్నా. వీడు ఈ ఫ్రూట్స్ అమ్ముకునేవాడు చూడకపోతే నేను వాడిని చూసుకునేవాడు కాదు. వాడు సార్ బాబు అని చెప్పేసి నడుస్తున్నాడు. ఇంకా మొత్తం అంతా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మొత్తం అంతా అసలు దేవుడు అలాగే తీసి బయట పెట్టినట్టు అయిపోయింది. ఇలా ఆరాధించుకుంటూ కాదేమో, నాకు చిన్నగా నేను పెట్స్ పెంచుకుంటూ ఉంటాను. ఏవోటి పక్షులు కానీ ఏవోటి పెంచుకుంటూ ఉంటాను, చాలా ఇష్టం పెంచుకుంటా. దానికి ఏదైనా అయితే తట్టుకోలేదు. అలాంటిది మామూలుగా చిన్నవి పడిపోతుంటే బాధ వస్తూ ఉంటుంది. అలాంటిది న్యూ ఇయర్లో ఎంతో శారీగా ఉంటుందో మేము అక్కడి నుంచి తీసుకొని వస్తున్నాను. బండి మీద వస్తుంటే మొత్తం అంతా ఒక విజువల్స్ అనమాట. ఏంటి ఒకవేళ వీడికి అయితే పింకి అలా ఏడుస్తుంది, నేను అలా ఏడుస్తున్నాను, ఎవరు అలా బాధపడుతుంటారు. నేను ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను పిల్లల విషయం. ఒక్క 5 secondsలో మొత్తం అంతా దేవుడు నిజంగా గొప్ప కార్యం చేసుకొచ్చాడు. బైబిల్ నుంచి కొన్ని లేఖన భాగాలు చదువుకున్నాం. అపోస్తలుల పనులు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28 నుంచి 30 వరకు నాశనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 30 వరకు మార్చి చదువుకున్నాం. నేను మీకు అప్పగించిన దాన్ని
ప్రభువును కొనుక్కుని ప్రభు యేసు తన కుటుంబం రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని తీసి మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారం మీరు భోజనం ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం అనేది కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఈ రొట్టెలను ఈ పాత్రలో మీరు త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రకటించారు. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నును లేక ఆయన పాత్రలో తాగిన వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధేయుడు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని ఆ పాత్రలో త్రాగవలెను. ప్రభు శరీరమును వివేచించుకుని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులైనారు, చాలా మంది నిలుచున్నారు. అయితే మనమే విమర్శించుకునే కదా తెలుసుకున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధులను మహాగణను విశ్వాసంగా ఎక్కలేని వేళ స్తోత్రాలు చెల్లించుకున్నాను. చదువుకుని లేఖన భాగం ద్వారా నాయనా మమ్మల్ని పరీక్షించుకొని సరి చేసుకొని నాయన మీ యొక్క పనులు చేయడానికి నాయన మీకు సహాయం దయచేయండి. నాయన మేము ఏం సరిదిద్దుకోవాలో నాయన సరిదిద్దుకొని నాయన మీ పనులు చేయడానికి సహాయం దయచేయండి. చూడండి వాడి పక్కన జ్ఞాపకం చేసుకోండి. నాయన నన్ను మీ నోటి పూర్వ వాడుకోండి, సహాయం దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాను. ఇక్కడ దావీదు గురించి మనం చూస్తూ ఉన్నాము. కొద్దిదేమి గొప్పదేమి చిన్నది కానివ్వండి అంటే పిన్ టు పిన్ ఏం చేశాడు దావీదు వసూలు చేశాడు. అంటే అక్కడి నుంచి ఏదైతే వాళ్ళు పట్టుకెళ్ళిపోయారో ప్రతి దాన్ని ఏం చేశాడు ఆయన రికవర్ చేశాడని మనం చూస్తున్నాం. గత కాలంలో మనం ఒక 3 weeks బ్యాక్ ఏమో మనసు గురించి మనం చూస్తున్నాం. మనస్సాన్ని ఎలాగా తెచ్చుకున్నారు అనేది మనం చూస్తున్నాము. అంటే ఎందుకు అసలు వీళ్ళు ఆ మనసు విషయంలో మనసు ఎందుకు పట్టుబడిందని మనం చూస్తూ ఉన్నాము. అయితే ఒకసారి దాని గురించి కూడా మనం చూద్దాం. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షీలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకొందము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిది. ఇక్కడ ఇశ్రాయేలీయులు అందరూ ఏమనుకుంటున్నారంటే మనం ఓడిపోయాము, ఫిలిస్తీన్ల మధ్యలో మనం ఓడిపోయాము అని అంటే దేనికి ఓడిపోయాము? మనం మందసం మన మధ్యలో లేదు కాబట్టి, మన మనసాన్ని తీసుకెళ్ళలేదు యుద్ధానికి, మందసాన్ని తీసుకెళ్ళలేదు కాబట్టి మనం ఓడిపోయాము అని మనం చూస్తున్నాము. ఈ పై వచనాలు చూసుకున్నట్లయితే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? ఈ మనసాన్ని పట్టుకొని వెళ్తారు. 10-11 వచనాలు చదవండి. ఫిలిష్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చి అప్పుడు అత్యధికమైన వరద జరిగింది. ఇశ్రాయేలులో 30,000 ఆహారం పోయింది. మరియు దేవుని మనస్సు కట్టబడింది. అది కాక ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఫిలిష్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు
పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగాను. అప్పుడు వీళ్ళు రెండోసారి ఏం చేశారు, మందసాన్ని పట్టుకెళ్తే మనం గెలిచేస్తాము అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే, రెండోసారి వీళ్ళు వెళ్ళినప్పుడు అత్యధిక వధ. ఎంతమంది చనిపోయారంటే 30,000 మంది కాల్వలో చనిపోయారు. ఇక్కడ అంత అంటే యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు అంతమంది చనిపోయారు. అది కాకుండా మందసం పట్టుబడిపోయింది. ఇక్కడ ఓపెన్ ఎపినియన్స్ కూడా ఇద్దరు మందసాన్ని తీసుకెళ్లిన వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం 19వ వచనంలో మనం చూస్తున్నాం కదా, 30:19లో మనం చూసుకున్నట్లయితే కుమార్తెలేమి దోపుడు సొమ్మెని వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను. అసలు కోల్పోవలసిన పరిస్థితి ఎందుకు, కోల్పోవలసిన అంటే ఇవన్నీ ఆ కోల్పోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం చూసుకున్నట్లయితే, సాతాను ప్రతి దగ్గర నుంచి ఏం చేయాలనుకుంటాడు, తీసుకెళ్ళిపోవాలనుకుంటాడు, దొంగతనం చేయాలనుకుంటాడు, దొంగలించాలని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ టైంలో ఆ మందస్సము పట్టబడిన టైంలో అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉండిపోయింది మందస్సు? 20 years. ఒకసారి తీయండి అది. మొదటి సమయాలు 7వ అధ్యాయం. మొదటి వర్షం నుంచి అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో ఉండిన కాలము 20 సంవత్సరములాయెను. మందసము పట్టుబడి ఎన్ని ఇయర్స్ అయిపోయింది? 20 years అయిపోయింది. కానీ దాన్ని ఏం చేయలేకపోయారు వీళ్ళు, తెచ్చుకోలేకపోయారు. గ్రహింపులోకి రాలా. ఏది ఉండిపోయిందనే విషయం గ్రహింపులోకి రాలా. అప్పటికి ఎవరు రాజుగా ఉన్నారు? సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు పరిస్థితి ఏంటంటే ఎంతసేపు ఆయన 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 కుర్చీ గురించి ఇంకా చూసుకున్నట్లయితే ఆయన గురించి ఆయన చూసుకుంటూ ఉంటాడు. లేదంటే ఏమవుతుందంటే సౌలు ఏం చేస్తుంటాడు, దావీదు వెంట పడుతూ ఉంటాడు. అంటే సౌలు మందస్సం పోయింది, మన దగ్గర నుంచి పట్టబడింది అన్న విషయం గ్రహింపు లేకుండా ఏమవుతుంటది, ఆయన డైవర్ట్ అయిపోయి ఇంకా వేరే దాని మీద ఆలోచనలు ఉంటూ ఉంటాయి. అయితే మన జీవితంలో కూడా మనం చూసుకున్నట్లయితే మనం కూడా మన ఆత్మీయ జీవితంలో అనేక విషయాలు మనం ఏం చేస్తుంటాం, కోల్పోతున్నాం. ముందు ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నా అనేది మనం చూసుకున్నట్లయితే ఎన్నో విషయాల్ని కోల్పోతూ ఉంటాం. మనము ఏంటంటే ఒక విషయంలో డైవర్ట్ చేసేసి సాతాను ఏం చేస్తాడు, ఒక విషయంలో మనల్ని డైవర్ట్ చేసి ఏం చేస్తాడు, ఉన్నది మొత్తం అంతా పట్టుకెళ్ళిపోతాడు. మనం ఏది కోల్పోయామనేది కూడా మనకి గ్రహింపులో ఉండదు. ఇక్కడ చూసుకున్నట్లయితే బైబిల్లో అనేక మంది ఉన్నారు. అలాగా అనేక మంది దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను మర్చిపోయి కోల్పోయి తిరిగిన వారు చాలా మంది ఉన్నారు. ఒక విధంగా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆదాము అవ్వ, వాళ్ళకి ఏం చెప్పాడు, మొత్తం తేలండి, మీకు ఏదైనా ఇచ్చేస్తానో, సో మీరు మొత్తం అంతా చూసుకోండి, ప్రతి ఒక్కదానికి ఆ పేరు నువ్వే పెట్టాలని చెప్పి అంత గొప్ప ఆధిక్యత ఇస్తే ఏం చేశాడు, చిన్న డిస్టర్బెన్స్ అంటే చిన్న కోరికను పుట్టించి ఏం చేశాడు, మొత్తం ఆ ఆధిక్యతను మొత్తం అంతా కోల్పోతూ వచ్చాడు. ఏమి పని చేయకుండా చక్కగా ఏం చేసుకోవచ్చు, పండిన దాన్ని తినొచ్చు. అలాంటి పరిస్థితి నుంచి ఏం చేశాడు, ఎంతో శాపగ్రస్తమైన జీవితానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక విధంగా ఇంకా బోర్డు మంది ఉన్నారు, కాలేబు ఉన్నాడు, ఇంకా అనేక మంది ఉంటూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరు సౌలుని మనం చూసుకోవచ్చు. సౌలు కూడా ఏం చేస్తుంటాడంటే దావీదు వెనక పడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ మనసు పట్టబడింది అనే విషయాన్ని గ్రహింపులోకి లేకుండా ఉంటాడు. దావీదు రాజు అయిన వెంటనే ఏంటి చూస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త సీఎంస్ వస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అసలు దేశంలో ఉన్న లోటు ఏంటి, మన స్టేట్లో ఉన్న లోటు ఏంటి అనేది ఏం చేయాలనుకుంటారు, వాళ్ళు దాన్ని ఇంప్రూవ్ చేయాలని అనుకుంటారు. ఇక్కడ దావీదు లీడ్లోకి రాగానే, రాజుగా అవ్వగానే ఏంటి గ్రహిస్తాడు, అయినా మందసం పట్టబడింది. దాన్ని మందసాన్ని తీసుకొస్తాడు. అది ఆ విషయం పక్కన పెట్టేస్తే అసలు ఇక్కడ మనం చూస్తాం కదా,
కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను, సమస్తాన్ని రక్షించను అన్న దావీదు పరిస్థితి కూడా ఎలా అంటే, ఒకప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఈయన కూడా దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకొని అవిశ్వాసంతో ఏం చేస్తాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వదిలేసి పారిపోయి శత్రువుల దేశంలో తలదాచుకున్న పరిస్థితి దావీదు ఉన్నది. అంటే అక్కడ కూడా దావీదుకి ఏం లేదు, విశ్వాసం తక్కువ అయిపోయింది, దేవుని మీద ఆధారపడే జీవితం తక్కువ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దావీదు రాజుగా వచ్చిన తర్వాత ఈ ఇశ్రాయేలీలందరికీ ఏంటంటే దావీదు మీద ఒక యాంటీ వైబ్ స్టార్ట్ అయ్యి ఏం చేస్తే దావీదు ఏం చేయట్లేదు అని చెప్పి ఇక్కడ 6వ వచనం చదవండి, 36వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసిగినందున రాళ్ళు రూపి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఇక్కడ దావీదు పరిస్థితి ఏంటంటే, వీళ్ళందరూ ఈ 600 మంది వీళ్ళందరూ ఏమైపోయారు, దావీదుకి యాంటీ అయిపోయి దావీదుని చంపేద్దాం, రాళ్ళతో కొట్టి చంపేద్దాం అనుకున్న టైంలో మొట్టమొదటిగా ఆయన సమకూర్చుకున్న దాన్ని, అంటే ఆయన రక్షించుకున్న దాన్ని ఏంటంటే, తాను ఏం కోల్పోయాడో దాన్ని గ్రహించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను. దావీదు మొట్టమొదటిగా దేన్ని రక్షించుకున్నాడు, ఆయన ధైర్యాన్ని రక్షించుకున్నటువంటి వాడుగా చూస్తున్నాం. ఏంటంటే అక్కడ మోకాలు వేసాడు, మోకాలు వేసి ఇంకా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళందరూ ఏమైపోయారు, రాళ్ళు తీసుకుని కొడదామని వచ్చిన వాళ్ళు పరిస్థితి ఏంటంటే, అది ప్రాపర్ టైం కాదు. ఏది ప్రాపర్ టైం కాదు, దావీదు ఏం చేస్తున్నాడు, అక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ఇది ప్రాపర్ టైం కాదు, దావీదుని కొట్టడం, కళ్ళు తెరవని రాయేసేద్దాం అని అనుకుంటున్నారేమో. అంటే అక్కడ సిచ్యువేషన్ అలా ఉండొచ్చు. ఇక్కడ చూస్తాం కదా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను. ఈ 600 మంది జనాలు ఉన్నారు, వీళ్ళ మీద దావీదు రియాక్ట్ అవ్వాలంటే రియాక్ట్ అవ్వచ్చు, గొడవ పడవచ్చు, ఫైట్ చేయొచ్చు, చంపొచ్చు, చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ దావీదు మొట్టమొదటి ఏం చేశాడంటే, తాను దేవుని బట్టి ఏం చేసుకున్నాడు, ధైర్యపరుచుకున్నాడు. ఒకసారి సొలొమోను రాసిన సామెతలు సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. మృదువైన మాట క్రోధమును చలార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. దావీదు అక్కడ రియాక్ట్ అయిపోయాడు అనుకున్నాం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు రియాక్ట్ అవుతాడు, దావీదు రియాక్ట్ అవుతాడు. అదేమవుతుంది, క్రోధాన్ని ఇంకా పెంచేదిగా ఉంటది కానీ తగ్గించేదిగా ఉండదు. ఇక్కడ ఇదే చూస్తాము, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. నొప్పించే మాట మాట్లాడితే ఏమవుతుంది, కోపాన్ని రేపేది ఉంటుంది. ఇక్కడ దావీదు చేస్తున్న మొట్టమొదటి పని ఏంటంటే, తాను బలపరుచుకున్నాడు. తిరిగి వాళ్ళని ఏమి అనుకున్నా అంటే, అక్కడ దావీదుని చంపేద్దామని, రాళ్ళతో కూడా చంపేద్దామని చెప్పేసి వీళ్ళు వచ్చినప్పటికీ దావీదు ఏం చేస్తున్నాడంటే, అక్కడికక్కడ ఏం చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఈయన కూడా బలపరుస్తూ ఉన్నాడు. 7వ వచనం చదవండి. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలిసి పొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. ఇక్కడ రెండో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, దావీదు దేన్ని దక్కించుకున్నాడు? దావీదు దేన్ని దక్కించుకున్నాడు? 7వ వచనంలో మనం చూసినట్లయితే, పిమ్మట దావీదు ఏఫోదును తమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, ఏఫోదును తమ్మని చెప్పాడు. అంటే ఆ వస్త్రాన్ని యాజకులు ధరించుకునే వస్త్రాన్ని దమ్మని చెప్పి, అంటే ఆ వస్త్రాన్ని ధరించుకుంటే ఏమవుతుంది, దేవుడు
వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు, ఏఫోదును తమ్మంటూ ఉంటాడు. అది ధరించుకొని ఏం చేస్తుంటాడు అంటే దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఈయన్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొట్టడానికి వచ్చిన వాళ్ళ మనసు మారిపోతూ ఉంటుంది. అంటే అక్కడ రాళ్ళతో ఏం చేస్తారు, ఈయన్ని చంపేద్దాం, దావీదుని చంపేద్దాం అనుకుంటూ ఉంటారు. వారి జనాంగం ఏదైతే ఉందో, వాళ్ళ దావీదు ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేస్తాడు, రెండోదిగా ఆయన రక్షించుకుంటూ ఉంటాడు. మొట్టమొదటిగా తను తాను బలపరుచుకుంటూ ఉంటాడు. అంటే ఆయన ఏదైతే కోల్పోయాడో, ఏ విశ్వాసాన్ని అయితే కోల్పోయాడో దాన్ని రక్షించుకుంటూ ఉంటాడు. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కలిసి ఎన్నట్టు ఉంటారు. ఒకసారి 9-10 వచనం చదవండి. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందిని బయలుదేరి బెసోరు వాగుగట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగువబడి ఇక్కడ కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందిను బయలుదేరి బేషోరు వాగుగట్టుకు రాగా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రాళ్ళతో కొట్టడానికి వచ్చిన వాళ్ళు అక్కడ ఏ డిస్కషన్ కూడా ఏం జరగల. దావీదికి వీళ్ళకి ఈ ఉన్న 600 మందికి డిస్కషన్ ఏం జరగల. ఇద్దరు సమాధానం పడలేదు, ఏమీ లేదు. కానీ ఏమయ్యారు, చివరాఖరికి కలిశారు. ఎలా కలిశారు? వీళ్ళు రాళ్ళు పట్టుకొని వచ్చిన వీళ్ళ పరిస్థితి ఏమైపోయింది, కలిశారు. మళ్ళీ దావీదు వీళ్ళు కలిసి ఏం చేశారు, ఆ మీదకి ఫిలిస్తీన్ల మీదకి యుద్ధం చేయడానికి బయలుదేరారు. ఎలా జరిగింది అని మనం చూసుకున్నట్లయితే దావీదు మొట్టమొదటిగా ఏంటి గ్రహించాడు అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఫిలిస్తీన్ల మీదకి దావీదు యుద్ధానికి వెళ్ళాలంటే ఆయన ఒక్కడెళ్తే అవదు. ఆయన ఒక్కడెళ్ళాడంటే అక్కడ పని అవ్వదు. అందుకని ఏం చేశాడు, దేవుడు అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు. మొట్టమొదటిగా ఏం చేస్తాడు, తను తాను బలపరుచుకుంటాడు. రెండోదిగా చూసుకున్నట్లయితే ఈయన చేసిన ప్రార్థన ఏమవుతుంది, వీళ్ళు కూడా మారుస్తూ ఉంది. మనం కూడా మన జీవితంలో ఏంటి కోల్పోతాము అని చూసుకున్నట్లయితే దావీదు మొట్టమొదటిగా విశ్వాసాన్ని కోల్పోయాడు. మన విశ్వాస జీవితం ఎలా ఉందనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అసలు మన విశ్వాస జీవితంలో మనం ఏం కోల్పోయాము, లేదా మనం కొత్తగా రక్షింపబడినప్పుడు మనలో ఏముంది, ఇప్పుడు మనలో ఏం లేదు. వీళ్ళంటే గ్రహించలేకపోయారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదాం కానివ్వండి, సౌలు కానివ్వండి, దావీదు కానివ్వండి, వీళ్ళు ఏంటంటే గ్రహించుకోవడానికి వాళ్ళు ఏం కోల్పోయారు అనేది గ్రహించుకోవడానికి ఛాన్స్ లేదు. కానీ మనకేముంది, ఈ వాక్యం ద్వారా మనం ఏం కోల్పోతున్నాం అనేది గ్రహించుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏలి కూడా మొదటి సమయాలు ఏలి కూడా ఏం కోల్పోయాడో ఆయనకి తెలియదు. దేవుడు ఏలితో మాట్లాడకుండా సమయాలతో మాట్లాడతాడు. మొదటి సమయాలు 13వ వచనం చదవండి. 3వ అధ్యాయం 13వ వచనం. మొదటి సమయాలు 3వ అధ్యాయం 13వ వచనం. శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని దాని ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? లేవి కుమారుని ఫినియాస్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏంటంటే భయంకరమైన పాపంలో పడిపోయారు. భయంకరమైన పాపం అంటే అక్కడ మందిరానికి వచ్చిన వారితోనే పాపం చేస్తున్నారు, మందిరంలోనే పాపం చేస్తున్నారు. వచ్చిన దశంభాగాన్ని అంటే ఏదైతే వీళ్ళు అర్పణలుగా తీసుకొస్తారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ శ్రేష్టమైన పార్ట్స్ని ఏం చేస్తారు, దేవునికి అర్పణగా తీసుకొస్తారు. దాన్ని కుక్ చేస్తున్న టైంలో వీళ్ళు ఏం చేస్తారంట, కుక్స్ లాంటివి తీసుకెళ్ళి దాంట్లో వీళ్ళకి ఏది కావాలో అది తీసుకొని వీళ్ళు తింటూ ఉంటారు. ఇంకా ఏంటంటే మందిరానికి వచ్చిన ప్రతి ఒక్క స్త్రీతో ఏం చేస్తుంటారు, పాపం చేస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. ఇది మొత్తం ఎవరికి తెలుసు? ఏలికి తెలుసు. కానీ దాన్ని హెచ్చరించట్లేదు. ఇంకా దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఏంటంటే అక్కడ ఏలితో మాట్లాడుకుంటే ఎవరితో చెప్తాడు, ఈ మాట ఎవరితో చెప్తున్నాడు, సమూయేలుతో చెప్తున్నాడు. ఇక్కడ ఏలి మళ్ళీ తిరిగి అడుగుతాడు, ఒక
ఇదే 3వ అధ్యాయం 17 నుంచి చదవండి. నీతో యెహోవా ఏమీ సెలవించెనో చేయక దయచేసి నాతో చెప్పు. ఆయన నీతో సెలవించిన సంగతులు ఏదైనా నువ్వు బలి చేసిన యెడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయును గాక అని చెప్పగా సమూయేలు దేవుని మొక్కు చేయక సంగతంతయు అతనికి తెలియజెప్పాను. ఏలి విని సెలవిచ్చిన వాడు యెహోవా నా దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన చేయుగాక అని. సమూయేలు పెద్దవాడు కాదు, యెహోవా అతని తోడైయున్నాడు, అతని మాట ఏది తట్టుకోలేదు. ఇక్కడ మనం 18వ వచనంలో మనం సెకండ్ పార్ట్ లో మనం చూసుకున్నట్లయితే ఏలి విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక. ఆయన దృష్టికి అనుకూలమైనది ఆయన చేస్తాడని చెప్పేసి అని అన్నాడు. ఆయన ఏం చేయలేదు, సరి చేసుకోలేదు. ఇక్కడ ఏలి ఏం చేయలేదు, సరి చేసుకోలేదు, ఇంకా హెచ్చరించలేదు. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఈ ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అసలు ఎంత భయంకరమైన పాపలు ఉన్న వాళ్ళు ఏం చేయకూడదు, మందసాన్ని పట్టుకోకూడదు. ఏం చేశారు వీళ్ళే, ఏం చేశారు ఆ మందసాన్ని పట్టుకొని వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. 11వ వచనం చదవండి. 4:11లో మనం చూసుకున్నట్లయితే మరియు అది కాకను హోప్ని ఫినియాసు ఏలి కుమారులు ఇద్దరు వృద్ధులైరి. వీళ్ళు ఏమైపోయారంటే వృద్ధులైపోయారని మనం చూస్తున్నాం. ఎందుకు అని అంటే ఆ పాపపు జీవితంతో ఏం చేస్తున్నారు, దేవుని మనసాన్ని పట్టుకుంటు ద్వారా వీళ్ళు ఏమైపోయారు అంటే చనిపోతూ ఉన్నారు. ఇక్కడ మనం ఏంటంటే గ్రహింపు లేకుండా, దేవుని విషయంలో గ్రహింపు లేకుండా మనం అనేక విషయాలు ఏం చేస్తుంటాం, కోల్పోతూ ఉంటాం. ప్రతి విషయంలో ఆత్మీయ జీవితంలో ఎన్నో కోల్పోతూ ఉంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే దావీదు మొట్టమొదటిగా తను తాను బలపరుచుకున్నాడు. రెండవ పాయింట్ గా మనం చూసుకున్నట్లయితే తమ వారిని ఏం చేసుకున్నాడు, రక్షించుకున్నాడు మొట్టమొదటిగా. ఎందుకంటే వాళ్ళని రక్షించుకోకపోతే ఇక్కడ ఈ 600 మంది ఆ కాల్బలాన్ని దావీదు రక్షించుకోలేకపోయాడు అనుకోండి. దావీదు ఈ ఫిలిస్తీన్ మీద యుద్ధానికి వెళ్ళినా ఏం చేయలేడు, గెలవలేడు. అందుకని చెప్పి మొట్టమొదటిగా ఏం చేశాడు, తను తాను రక్షించుకున్నాడు. దాని తర్వాత రెండవదిగా తన వారిని రక్షించుకున్నాడు. మన జీవితంలో మనం పరీక్షించుకోవాల్సింది ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దావీదు సమకూర్చుకున్నాడు, వీళ్ళందరినీ సమకూర్చుకున్నాడు. మన జీవితంలో మనం కూడా ఏంటైపోతూ ఉంటాం, ఆత్మీయ జీవితంలో ఎంతో వెనకబడిపోతూ ఉంటాం. ఏంటంటే అది మనకు తెలియదు. సాతాను ఏదో ఒక పాయింట్ లో మనం డైవర్ట్ చేసి మనం ఒక యాంగిల్లో ఉంటాము, కానీ బ్యాక్గ్రౌండ్ లో మనం ఎన్నో విషయాలు ఏం చేస్తూ ఉంటాం, మనం కోల్పోతూ ఉంటాం. మన ఆత్మీయ జీవితాన్ని కోల్పోతూ ఉంటాము. మన జీవితం బట్టి ఏమైపోతారు, మన కుటుంబం కూడా మనకి దూరం అయిపోతూ ఉంటారు. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, 9వ వచనంలో, కాబట్టి దావీదు అతని యుద్ధనున్న 600 మందిను బయలుదేరి బేషేరు వాగు గట్టుకు రాగా. వీళ్ళందరూ ఏమయ్యారు అని అంటే ఆ బేషేరు వాగుకి కలిసికట్టుగా వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుత దినాల్లో ఎలా ఉన్నది అని అంటే భర్త మాట భార్య వినదు, భార్య మాట భర్త వినడు, లేదా పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, తల్లిదండ్రులు పిల్లల మాట వినరు. అంటే ఏమైపోతున్నారు అని అంటే తమ వారిని ఏమైపోతున్నారు, కోల్పోతూ ఉన్నారు. తమ వారిని వాళ్ళు ఏమవుతున్నారు, కోల్పోతున్నారు. ఇది మొత్తం అసలు ఎందుకు జరుగుతుంది అని మనం చూసుకున్నట్లయితే దావీదుకి మొట్టమొదటిగా ముందు ఏం లేదు, దేవుడి మీద విశ్వాసం లేదు. అందుకనే ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఈ సౌలు ఈయన తరిమినప్పుడు ఏం చేస్తాడు, శత్రువుల దేశానికి పారిపోతుంటాడు. దేవుడి మీద ఆధారపడేటువంటి జీవితం లేదు. మనం బట్టి ఏమైపోతుంది, మన కుటుంబం కానీ, మన పిల్లలు కానీ, మన తల్లిదండ్రులు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఏమైపోతారు, మన ద్వారా ఏం చేస్తారు, వాళ్ళు కోల్పోతూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు చూసుకున్నట్లయితే చిన్నప్పుడు పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులే రోల్ మోడల్గా ఉంటారు. ఎదిగే కొద్ది ఏమైపోతారంటే వాళ్ళ హీరోస్ వేరే అయిపోతారు. వాళ్ళ అంటే వాళ్ళు వేరే దానికి డైవర్ట్ అయిపోతూ ఉంటారు. దేనికి డైవర్ట్ అయిపోతారు, ఎందుకు మనం మన కుటుంబాన్ని కోల్పోతున్నాం. మన ఆత్మీయ జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే మనం లీడ్ చేసే విధానం సరిగ్గా లేకపోవడం వల్ల ఏమైపోతుంటో మన కుటుంబాన్ని మనం కోల్పోతుంటాం. కొన్ని రోజులు అయ్యేసరికి పిల్లలు ఏం చేస్తారు, తల్లిదండ్రులకి ఎదురు తిరుగుతారు,
లేదంటే నువ్వు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పేసి అని అడుగుతారు. అవన్నీ దేనికి జరుగుతుందంటే చిన్నప్పటి నుంచి మనము వాళ్ళు ఏం చేయట్లా, దేవుళ్ళో దేవుళ్ళో ఎదగడానికి మనం దేంట్లోనూ కూడా వాళ్ళకి ఏం లేము రోల్ మోడల్గా ఉండట్లా. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో చూసుకున్నట్లయితే పిల్లలకి ఏం చేస్తుంటాం, ప్రతి విషయంలో మన కుటుంబానికి కానివ్వండి దేనికి కానివ్వండి ఏం చేస్తుంటాం, ప్రతి దానికి ఇప్పుడు చదువుకోవాలా నేర్పిస్తాం, ఎలా చదువుకోవాలనేది నేర్పిస్తాం, ఏదైనా ఆడాలా ఎలా ఆడాలనేది నేర్పిస్తాం, ఏదైనా పని చేయాలా లేదా కుకింగ్ చేయాలా లేదా ఒక బండి డ్రైవ్ చేయాలా ఒక సైకిల్ తొక్కాలా, ప్రతి దాన్ని ఏం చేస్తుంటాం మనం నేర్పిస్తాను. కానీ దేవుని విషయంలో దేవుల్లో మనం ఎలా ఎదగాలనేది మనం ఎప్పుడు నేర్పించుంటాం మన పిల్లలకి. అంటే వీటన్నిటి మీద మనం వాళ్ళని డైవర్ట్ చేసి ఏం చేస్తాం, దేవునికి వారిని దూరం చేస్తాం. మనం పోని అలాగని మనం వారికి ఏమైనా రోల్ మోడల్గా ఉంటాం అంటే మనము బైబిల్ తీయము, మనము పాటలు పాడము, మనము మందిరానికి టైంకి రాము, మనము దేవుని విషయంలో దేంట్లో కూడా మనం వాళ్ళకి ఒక మోడల్గా ఉన్నాం. దేవుడు అసలు ఏం చేస్తాడు, మన జీవితం పట్ల ఏం చేస్తాడు అనేది ఏం చేయం మనం పిల్లలకి తెలియనియకుండా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే దేవునికి ఎంతగానో మనం దూరం అయిపోతూ మన ద్వారా ఏమైపోతారు, మన పిల్లలు కూడా దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. ఒక విధంగా మొన్న మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఆయన ఆస్ట్రేలియాలో ఉంటాడు. సరే అక్కడ మ్యారేజ్ అయిపోయింది వాళ్ళకి. అక్కడ మ్యారేజ్ అయింది, రిసెప్షన్ ఏమో ఇక్కడ పార్క్లో పెట్టుకున్నారు, పార్క్ హోటల్లో పెట్టుకున్నారు. సరే అక్కడికి వెళ్ళాం, రిసెప్షన్కి వెళ్ళాం. అక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి వాళ్ళ సొంత తాత తెలియదు, వాళ్ళ సొంత మామ తెలియదు, ఎవరు కూడా తెలియదు. వచ్చిన ప్రతి ఒక్కరు ఏంటంటే నేను నీకు తాతను అవుతాను, మామను అవుతాను, లేదా నేను మా ఆయన అవుతాను, అక్కను అవుతానని వచ్చిన ప్రతి ఒక్కరు అక్కడ క్లియర్గా చెప్పేశారు. ఏమనంటే ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి, వారిని వీళ్ళకి పరిచయం చేసుకోవాలి. అంటే వీళ్ళకి ఏం లేదు తెలియదు. ఎందుకనంటే వీళ్ళు ఏం చేశారు, కుటుంబానికి దూరంగా పెంచారు. అంటే ఒకనొక రోజు దేవుడు మన పరిస్థితి అంటే మన పిల్లల పరిస్థితి ఏమవుతుందంటే దేవునికి ఎంతగానో దూరం అయిపోయేటువంటి పరిస్థితి ఏంటంటే దేవుణ్ణి ఎరగకుండా పోతారు. ఒక రోజున మనం చెప్పినా సరే ఇప్పుడు అంత షార్ట్ పీరియడ్లో అందరూ వచ్చి పరిచయం చేసుకున్నారు కదా, వాళ్ళు ఒక గంటగా మర్చిపోతారు వాళ్ళు ఎవరనేది. అంతే కదా, ఇప్పుడు అందరూ పరిచయం చేసుకున్నారు, అక్కడ పరిచయం చేసుకుని ఒక గంటలో మర్చిపోతారు ఎవరు వీళ్ళు ఏమవుతారు అనే విషయం ఏం వీళ్ళకి తెలియదు. అంటే మనం ఏం చేయాలి అని అంటే మొట్టమొదటిగా మనం బలపరుచుకుంటూ ఉండాలి. మనం ఏది కోల్పోకుండా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. మన కుటుంబాన్ని కూడా అదే ప్రకారంగా నడిపిస్తూ ఉండాలి. మనం ఉంటేనే కదా మన పిల్లలు కానివ్వండి, మన ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు ఏమవుతారు, దేవుల్లో ఎదగడానికి అవుతుంది. ఇక్కడ దావీదు చేసిన మొట్టమొదటి అంటే ఆయన రక్షించుకున్నది ఏంటి అంటే తను తాను మొదటిగా రక్షించుకున్నాడు. రెండవదిగా తన వారిని అందరినీ ఏం చేసుకున్నాడు, రక్షించుకున్నాడు. తర్వాతే మిగిలిన మొత్తం అంతా. సో ఈ కొన్ని రోజులు దీని గురించి జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు వీలైనంత వరకు నోట్స్ పెట్టుకోవడం చూడండి. అంటే ఇది దావీదు సమస్తాన్ని సమకూర్చుకున్నాడు. ఎలా సమకూర్చుకున్నాడు అనేది చాలా పెద్ద టాపిక్. సో మనం కొంచెంగా దీని విషయంలో వెళ్దాం. కాబట్టి ఈ దినాన ప్రభు బలలో చేయవేసే ముందుగా మనం ఏమి కోల్పోతున్నాము అనేది మనం గ్రహించుకొని మన ద్వారా మన పిల్లలు ఏం కోల్పోతున్నారు లేదా మన కుటుంబం ఏం కోల్పోతుంది అనేది గ్రహించుకొని మనం సరి చేసుకొని ఈ దినాన ప్రభు యొక్క బలలో చేయవేద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. లోపలికెళ్తున్నాం. మనందరం కూడా గడిచిన సంవత్సరంలో ఎక్కడ తప్పిపోయాం,